రోజు ప్రభు మహాకృప. మరి మేము ఆనందపురంలో ఉన్నాం. ఆనందపురం నుంచి లైవ్ కార్యక్రమాన్ని చేయుటకు ప్రభు కృప చూపుతూ ఉన్నారు. రైట్, మనం ఆదికాండం మరి ఈరోజు 3వ అధ్యాయాన్ని ధ్యానించాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను కనుక మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు విని బలపడాలని నేను ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ఓకే, ప్రార్థించినట్టుగా దేవుడు తన వాక్కుని పంపకపోతే మనం బాగుపడం. దేవుని వాక్కు మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యమే సత్యం. ఆయన వాక్యమే మనల్ని బాగు చేయగలదు. ఆయన వాక్యమే మనల్ని స్థిరపరచగలదు. కాబట్టి ఆయన వాక్యానికి మించిన శక్తి ఇంకా దేనికి కూడా లేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించి మనం దేవుని వాక్యాన్ని మనం విని నేర్చుకొని బలపడదాము. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రైట్, మనం ఆదికాండం 3వ అధ్యాయాన్ని మొదటి 5 వచనాలు ఆదికాండం 3వ అధ్యాయము పాస్టర్ గట్టిగా చదివి వినిపిస్తారు. ఆ తర్వాత నేను ఆ వచనం వెంబడి వచనం ప్రతి అక్షరాన్ని నేను వివరిస్తాను. తర్వాత మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. కొంచెం గట్టిగా అమ్మా. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండదు. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో అనను. అందుకు సర్పము, మీరు చావనే చావు, అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు చెడ్డ మాటలు ఎరిగిన వారై మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియో నా ఇంటి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసి 5 వరకే మంచిది. ప్రభు మహాకృప. ఈరోజు మన అందరం కూడా ఇలా లైవ్ లో కలుసుకున్నాము. మరి చాలా ఇంపార్టెంట్ విషయం, ద బిగినింగ్ ఆఫ్ బిగినింగ్స్. అన్నిటికీ ఆరంభం. ఆరంభముకే ఆరంభం. ప్రతి ఆరంభాలకు ఆరంభము. ఓకే, ప్రతి ప్రశ్నకి ఆరంభము, ప్రతి ఉనికికి ఆరంభము ఎక్కడ జరిగింది అని అంటే ఆదికాండం. పేరులోనే ఉంది ఆది యందు ఏం జరిగింది? పాపం ఎక్కడ ప్రారంభింపబడ్డది? మానవ ఉత్పత్తి ఎలా జరిగింది? స్త్రీ ఉత్పత్తి ఎలా జరిగింది? జంతువుల ఉత్పత్తి ఎలా జరిగింది? జలరాశుల ఉత్పత్తి ఎలా జరిగింది? చెట్లు ఎలా పుట్టాయి? సముద్రం ఎలా ఏర్పడ్డది? పొడి నేల అనగా భూమి ఎలా ఏర్పడ్డది? ఆకాశములు ఎలా సృజించబడ్డాయి? నక్షత్రాలు వాటికి ఆది ఏంటి? సూర్యుడు, చంద్రుడు, వాటి పరిస్థితులు, వాటి ఉత్పత్తి క్రమం ఏది? ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి ఆన్సర్స్ అని అంటే మనకి ఆదికాండంలో దొరుకుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆదికాండం కనుక సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే మిగిలిన బైబిల్ అంతా కూడా మనము చాలా కన్ఫ్యూజింగ్ గా, అంటే మనము దాన్ని సంపూర్ణతలో అర్థం చేసుకోలేమన్నమాట. మిగతా 38 పుస్తకాలు మనకు బాగా అర్థమవ్వాలంటే ముందుగా మనకి ఆదికాండం బాగా అర్థమవ్వాలి. ఆదికాండం అర్థం కాకుండా మిగతా పుస్తకాలు మనకి అర్థం కాదు. సరే, ఈరోజు నేను చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం నేను మీకు చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే మానవ పతనము. మానవుడు ఎలా పతనమయ్యాడు? మొట్టమొదటిసారిగా మానవుడు ఎలా పతనమయ్యాడు? మానవుడు ఏ స్థితిలో పతనమయ్యాడు? సాతాను ఆ మానవుడిని ఎలా పడగొట్టాడు? ఏ అంశాలను లేదా ఏ కారణాలు బట్టి మానవుడిని పడగొట్టాడు? ఇవన్నీ కూడా నేను బైబిల్లో కాపీ కొట్టి నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా మీరు వినాలంతే. మీ పని ఏంటంటే నమ్మకంగా వాక్యాన్ని వినడం. అంతకు మించి మీరు చేయాల్సిన పని ఏదీ లేదు. దేవుడు ఇప్పుడు మీకు రాబోయే 1 గంట సేపు దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే మీ వెండి బంగారాలు కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే క్రమశిక్షణతో ఈ లైవ్ ముందు కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి
దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినడమే దేవుడు కోరుకుంటుంది. అదే ఇప్పుడు దేవుడు మీ నుండి కోరుకుంటున్న అర్పణ. ఓకే, కాబట్టి ఈ లాక్డౌన్ లో అన్ని లాక్ అయిపోయినా ప్రభు మహాకృప ఇంటర్నెట్ లాక్ అవ్వలేదు. ఒకసారి ఆలోచించండి, ఇంటర్నెట్ కనుక లాక్ అయ్యి ఉంటే, సెల్ ఫోన్స్ కనుక లాక్ అయ్యి ఉంటే, ఈ యొక్క సోషల్ మీడియా కనుక లాక్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ముందుగా థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. ఈ సర్వీసెస్ని ఈ రోజు వరకు మీరు ఉంచినందుకు వందనాలు. ఇంటర్నెట్ సర్వీసెస్, అలాగే ఈ సోషల్ మీడియా, ఈ అవకాశం ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రభువుని మీరు స్తుతించండి. ఓకే, సో సకల మానవాళి పతనము, దీని ద్వారా సృష్టి ఎలా పతనమైంది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలోకే మానవుడు పడిపోవడం వల్ల సృష్టి క్రమం కూడా పడిపోయింది. ఒక మానవుని యొక్క పతనము సృష్టి పతనానికి కారణమైంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. మరి దుష్టత్వము, పాపము, బలహీనత, శాపము ఎలా ఈ భూమి మీదకి ప్రవేశించింది? దాని యొక్క దైవికమైన రికార్డ్ ఈ అధ్యాయంలో రాయబడింది. దేవుడే అథెంటిసిటీ, అంటే దేవుడే స్వయాన దేవుడే చెప్తూ ఉన్నారు భూమి మీదకి దుష్టత్వం ఇలా వచ్చిందని. కాబట్టి ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అండి, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఓకే, ఒకవేళ మిస్ అయినా మీరు ఈ వీడియో మళ్ళీ నేను యూట్యూబ్లో పెడతాను. కాబట్టి యూట్యూబ్లో ఉన్న వీడియోని మీరు చక్కగా విని మరి ఇతరులకు తెలియచేయండి. ఇది దేవుని సత్య వాక్యము, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంతేకాదు ఈ ఆదికాండం గురించి యేసు ప్రభు వారు కూడా స్వయంగా చాలా సందర్భాల్లో నూతన నిబంధనలో ప్రస్తావించారు. ఓకే, ఆదాము గురించి కానీ, అవ్వమ్మ గురించి కానీ, వీళ్ళు ఆ మొట్టమొదటి చేసిన ఆ యొక్క తప్పుడు పని కానీ, ఇవన్నిటి గురించి నూతన నిబంధనలో మళ్ళీ ప్రస్తావన జరిగింది. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, మరి ఇంకోటి కూడా నేను చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ రోజు భూప్రపంచం మీద ఉన్న ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి రోదన, ప్రతి శాపము, ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి గొడవ, ప్రతి కల్మషం, క్రోధం, ఇవన్నిటికీ కారణం ఆదికాండం 3వ అధ్యాయంలో తెలుస్తుంది మనకి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ యొక్క భూమి మీద ఇన్ని ఈ దుష్టత్వపు రిజల్ట్స్ ని మనం చూస్తున్నాం కదా. వీటికి పునాది ఎక్కడ పడ్డదంటే ఆదికాండం 3వ అధ్యాయంలో. కాబట్టి ఆ విషయాలు మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. చూద్దాం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అదండి విషయం. భూమి మీద దేవుడు చేసిన సమస్త భూజంతువులలో చాలా జంతువుల్ని చేశాడు దేవుడు కదా. డైనోసార్ని చేశాడు, ఏనుగుని చేశాడు, సింహాన్ని చేశాడు, ఎలకని చేశాడు, చిలకని చేశాడు, కాకిని చేశాడు, పావురాన్ని చేశాడు. దేవుడు ఇన్ని చేసిన ఈ భూజంతువులన్నిటిలోనంట సర్పము యుక్తి కలిగినదంట. యుక్తి, సర్పానికి ఉన్న యుక్తి మిగతా జంతువులు దేనికి లేదు. ఇంతకీ సర్పానికి ఉన్న యుక్తి ఏంటో తెలుసా? సర్పానికి ఉన్న యుక్తి అది చాలా జాగ్రత్త పరురాలు. అంటే ఆ సర్పానికి ఉన్న గుణం ఏంటంటే చాలా జాగ్రత్త. దానికి పాముకున్న జాగ్రత్త ఇంకే జంతువుకి లేదు. 10 అడుగుల దూరంలో ఒక మనిషి ఉన్నాడు అని అంటే అది ఇక్కడి నుంచే తాను జాగ్రత్త పరుచుకొని తప్పించుకొని వెళ్ళిపోద్ది అనమాట. అటు వెళ్తే నాకు ప్రమాదం, అటు వెళ్తే అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి నన్ను చంపేస్తాడని తెలిసి అటు వెళ్లకుండా ఇటు వెళ్ళిపోద్ది. అంత యుక్తి కలిగినది. ఓకే, ఈ యొక్క సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి కలిగినది. అందుకే యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు కదా, మీరు పాము వలె వివేకము కలిగి. పాముకి చాలా వివేకము. ఓకే, మనం ఈ విషయాన్ని గమనిద్దాం. పాముకి ఉన్న వివేకాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా పాము వంటి వివేకం గలవారై ఉండాలి. చెడు అక్కడ ఉంది అని అనేటప్పుడు ఇక్కడే మనం తప్పించుకోవాలన్నమాట. అది విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సర్పము భూజంతువులన్నిటిలో కూడా యుక్తి కలిగినది. ప్రత్యేకంగా ఇక్కడ మనం గమనిస్తే అది ఆ స్త్రీతో, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ సర్పానికి సపరేట్ గా యుక్తి వచ్చిందంట. యుక్తి, కుయుక్తి, యుక్తి.
ఏంటి ఈ కుయుక్తి, ఏంటి ఈ యుక్తి? మనం గనక జాగ్రత్తగా గమనిస్తే, సాతాను ఎవరైతే దేవుని ప్రధాన దూతగా, లూసిఫర్గా, తేజో నక్షత్రంగా, దేవుడిని ఆరాధించాల్సిన, దేవుడిని స్తుతించాల్సిన ఆ గొప్ప మహాభాగ్యములో ఉంటున్న ఆ లూసిఫర్, ఆ యొక్క తేజో నక్షత్రము ఆ స్థానంలో ఉండకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. ఎప్పుడైతే సాతాను లేదా లూసిఫర్, ఒకప్పుడు తేజో నక్షత్రం, ఒకప్పుడు అభిషక్తుడు, ఒకప్పుడు దేవుని దూత, దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుడు ఆ లూసిఫర్ని పరలోకములో నుండి తోసివేశారు. తోసివేసినప్పుడు ఈ లూసిఫర్ ఏం చేశాడని అంటే, తనతో పాటు 3వ వంతు దూతలను మోసం చేసి వాళ్ళను కూడా వాడి తట్టు తిప్పుకొని వాడిలా మార్చుకొని ఆ 3వ వంతు దూతలతో వాడు అమాంతంగా ఆ పరలోకంలో నుండి బయటకు వచ్చేసాడు. జాగ్రత్తగా వినండి. ఈ వచ్చేసిన ఈ లూసిఫర్, ఈ దుష్టుడు, చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ లూసిఫర్ ఈ పాములో దూరాడు, పాముని ఎంచుకున్నాడు. ఆ రోజుల్లో పాము నడిచేది, ఆ రోజుల్లో ఆ పాము నడిచేది, పాకేది కాదు. ఓకే, ఎందుకు ఇప్పుడు పాకుతుందో మనం ఇంకొక 2-3 ఎపిసోడ్స్ తర్వాత నేర్చుకోబోతున్నాం. ఆ రోజు పాము నడిచేది. ఈ నడిచే పాములోకి, జాగ్రత్తగా వింటే, ఈ నడిచే పాములోకి సాతాను దూరిపోయాడు. ఎప్పుడైతే సాతాను దూరిపోయాడో ఈ పాము మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే లూసిఫర్ కూడా దేవదూత కదా, లూసిఫర్ కూడా దైవత్వం, లూసిఫర్ కూడా కొంత ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. లూసిఫర్ అభిషక్తుడని ఎజ్కియేల్ 28వ అధ్యాయం సెలవిస్తుంది. కాబట్టి ఈ శక్తి ద్వారా పాము మాట్లాడింది. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ పాము నడుస్తూ నడుస్తూ అవ్వమ్మ దగ్గరికి వచ్చిందంట. చాలా జాగ్రత్తగా వినండి. స్త్రీ దగ్గరికి ఒక పాము నడుచుకుంటూ వచ్చి మాట్లాడుతూ ఉంది. సర్పము ఎందుకు యుక్తి గలదై అయ్యింది అని అంటే, ఆ సర్పములోకి సాతాను దూరిపోయాడు. ఇస్కరియోతు యూదాలోకి సాతాను ఎలా దూరాడో ఇక్కడ కూడా మనం గమనిస్తే, సాతాను దూరుడ ద్వారా ఈ యొక్క పాము యుక్తి కలిగినదై అవ్వమ్మతో మాట్లాడుతూ దేవునికి విరుద్ధమైన పనులు చేయుటకు అవ్వమ్మ దగ్గరికి దుష్టుడు సమీపించాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే, పాము మహాఘట సర్పంగా మారింది ప్రకటన గ్రంథంకి. ఇక్కడ పాముగా ఉంది, ఆదికాండంలో చిన్న పాము అది. ఈ పాము ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే మహాఘట సర్పం అయింది. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, కాబట్టి మనం ఈ 2 పదాలు కూడా ఇక్కడ వాడబడ్డాయి. ఒకటి పాము, రెండోది మహాఘట సర్పము. కాబట్టి మనం గమనిస్తే, ఈ పాములోకి దూరిన దుష్టుని యొక్క మనసు తన ఆధ్యాత్మిక శక్తితో అవ్వమ్మని పాడు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనం కూడా మనం గమనిస్తే, మన జీవితాల్లో కూడా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కూడా, మనం ఎందుకు సడన్ గా మన మనసు పాడవుతుంది? ఎందుకు మన మనసులోకి సడన్ గా చెడ్డ తలంపులు వస్తాయి? ఎందుకు సడన్ గా మన మనసు దేవునిలో ఫలించడం మాని ఇంకొక రకంగా ఫలించడం ప్రారంభించబడుతూ ఉంది? కారణం ఒక్కటే, మన మనసులోకి వాడు దూరుతూ ఉంటాడు. అందుకే ప్రభు కోరుకున్న ఆజ్ఞ, ప్రభు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి అని అంటే, నీ పూర్ణ మనస్సుతో నన్ను ప్రేమించు, నన్ను సేవించు. అయితే ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో మన అందరం కూడా ముందుకెళ్తున్నాం, వెళ్ళట్లేదని కాదు. ఈ ప్రయత్నంలో మనం కొన్నిసార్లు కుడికి, కొన్నిసార్లు ఎడమకి మనం తప్పిపోతున్నప్పటికీ కూడా ప్రయత్నం వదలకుండా సంఘము, సంఘ సేవకుడు ఇస్తున్న ప్రోత్సాహం ద్వారా మనము ఈ ప్రయత్నంలో ముందుకే వెళ్తున్నాం. అందుబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. దుష్టుని యొక్క ప్రయత్నము సర్వ సృష్టిలో శ్రేష్ఠుడిగా చెయ్యబడ్డ మనుష్యుడిని అవిధేయుణ్ణి చేసి దేవుడు ముందుకెళ్ళి నిందారోపణ చేయాలి. మనకి మంచి సాక్ష్యం ఉంటే వాడికి కుళ్ళు, మన జీవితంలో మంచి సాక్ష్యం ఉంటే వాడికి చేదు, వాడికి విషం, వాడికి ఏంటనంటే ఓర్చుకోలేడు. అందుకని వాడు ఏం చేస్తాడని అంటే, మనల్ని ఏదో ఒక రకంగా
ఏదో ఒక రకంగా మనల్ని పాడు చేసి, మన సాక్ష్యాన్ని పాడు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి నిందారోపణ చేస్తాడు. చూసావా నీ బిడ్డ, చూసావా ఆనందపురంలో పలానా బిడ్డ ఏం చేశాడో, ఏం మాట్లాడాడో, ఎలా బ్రతుకుతున్నాడో చూసావా అని దేవుడి దగ్గరికి వెళ్ళి నిందారోపణ చేస్తాడు. కాబట్టి ఇక్కడ అవ్వమ్మ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆదాము దగ్గరికి రాలే, అవ్వమ్మ దగ్గరికే వచ్చాడు. ఎందుకు వచ్చాడో కూడా నేను తర్వాత చెప్తాను, వాక్యంలో నుంచే మీకు చూపిస్తాను. అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మ ద్వారా ఆదాముని అవ్వమ్మని దేవుని సింహాసనం ఎదుట ఒక తప్పు పట్టుకునేటట్టుగా, దేవుడు చెప్పిన పనిని వాళ్ళు చెయ్యలేదు అన్న నేరారోపణ ద్వారా మనలో తప్పు పట్టుకోవాలని, జాగ్రత్తగా వినాలి, ఆదాము అవ్వలో తప్పు పట్టుకోవాలని ఆ యొక్క సాతాను పాములోకి దూరి అవ్వమ్మను వచ్చి మరి అవిధేయులుగా మార్చినందుకు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇన్ని విషయాలు చెప్తూ ఉండగానే మీకు చాలా విషయాలు కనెక్ట్ అవుతూ ఉంటాయి మీ వ్యక్తిగత జీవితాలు. మీరు మంచి సాక్ష్యం కలగకుండా ఉండనందుకు రకరకాల ఆలోచనలు మీలో, నాలో దుష్టుడు పెడుతున్నాడు. అండ్ బిలీవ్ మీ, చాలా మటుకు వాడు సక్సెస్ కూడా అవుతున్నాడు. అయినప్పటికీ కూడా యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చక్కగా ప్రభు కృపలో మనం ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎవరు పరిపూర్ణులు లేరు, ఎవరు పూర్తిగా పరిశుద్ధులు లేరు. మనం అందరం కూడా ఆయన పరిశుద్ధత, ఆయన నీతి మీద ఆధారపడుతూ బ్రతుకుతున్న వాళ్ళమే. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి చక్కగా సత్యవాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకి వెళ్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సాతాను వాడి దూతలు చాలా ఉన్నాయి కదా, వాడి దూతలు అంటే పరలోకంలో ఉన్న కోట్ల దూతలకు 3వ వంతు సాతానుతో కిందకు పడిపోయారు. ఈ కిందకు పడిపోయిన వాళ్ళందరి డ్యూటీ ఏంటి? వాళ్ళ దినచర్య ఏంటి? వాళ్ళకి నిద్ర ఉండదు, వారికి ఆహారం ఉండదు, వారికి అలసట ఉండదు. మరి 24 గంటలు 7 రోజులు ప్రతి నెల పనిచేస్తున్నాయి. దురాత్మలకు పనేంటి అని అంటే నిన్ను నన్ను పాడు చేయడమే, ఇంకా పని లేదు వాళ్ళకి. ఆదాము అవ్వని పాడు చేయడమే వాళ్ళ పని. అనుకున్నారు, పాడు చేసేసారు. మీకు అర్థమవుతుందా? అనుకున్నారు, పాడు చేసేసారు. అలాగే ఈరోజు అనుకుంటున్నారు, చాలా మటుకు పాడు చేస్తున్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నందు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా వాడి చిత్తాన్ని మనము అడ్డగిస్తున్నాము. యేసు ప్రభు కడుతున్న ఈ సంఘము ద్వారా పాతాళ ద్వారములు నిలవనేరవు. వీఆర్ మనము వాడి చిత్తాన్ని అడ్డగిస్తున్నాం, మనము వాడి చిత్తాన్ని ఆపగలుగుతూ ఉన్నాం. పూర్తిగా ఆపట్లేదు, కానీ కొంతవరకు ఆపుతున్నాం. యేసు ప్రభు పూర్తిగా ఆపేశారు, మనము చాలా మట్టుకు ఆపుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప, ఆయన ఆత్మ ద్వారా ఇది మనకి సాధ్యమైందనమాట. ఇంత గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చారండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇది సాతాను యొక్క హిస్టరీ. చిన్నదే చెప్పాను, చాలా ఉంది. డిమోనాలజీలో ఈ యొక్క దెయ్యాలు లేదా దురాత్ముల యొక్క తత్వాన్ని కనుక మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా ఇంకా లోతుగా ఉంటాయి. నేను మామూలు మీకు పై పొర మాత్రమే చెప్పాను ఇప్పుడు అవసరమైనంత వరకు. రైట్, మనం ముందుకు వెళ్దాం. తర్వాత ఈ దుష్టుడు వాడిన ప్రణాళిక ఏంటి? దుష్టుడి గురించి తెలుసుకున్నాం. పాములోకి దూరాడు, పాము ద్వారా వచ్చాడు. ఈరోజు మన దగ్గరికి దుష్టుడు డైరెక్ట్ గా రాడు. నల్ల బట్టలు వేసుకొని 2 కొమ్ములు ఈ టీవీలో సినిమాల్లో చూపించినట్టు రాడు. మన దగ్గరికి ఎలా వస్తాడు అంటే ఒక మనిషి ద్వారా వస్తాడు, ఒక టీవీ ద్వారా వస్తాడు, ఒక ఫోన్ ద్వారా వస్తాడు, ఒక సినిమా ద్వారా వస్తాడు. రకరకాల వాడు ఏజెన్సీస్, వాడు ఎలాగంటే అలాగా. కొన్ని ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక రూమ్ లో తాళం వేసుకొని మనం ఉండిపోయిన ఆలోచన ద్వారా కూడా వాడు దూరుతాడు. అటు సిగ్గులేనోడు, ఏం చేద్దాం, వాడు ఎలాగన్నా మనలోకి దూరుతాడు, మనల్ని శోధిస్తాడు. ఓకే, కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు ఒక పక్క, శోధనని జయించువాడు కూడా ధన్యుడు రెండో పక్క. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 2 అంశాలను కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఈ దుష్టుడు వాడుతున్న ప్రణాళిక ఏంటి? సాతాను వాడే అగ్నిబాణం ఏంటి? నేను ఇన్ని రోజులు కూడా సాతాను రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు అనుకున్నాను. కానీ ఈరోజు వాక్యం చదివిన ప్రభు నాతో సూటిగా ఒకటి మాట్లాడాడు. అసలు సాతాను చేసే పని ఏంటి? సాతాను వాడే ఆ స్ట్రాటజీ ఏంటి? ఆ సాతాను వాడే ఒక ఆయుధం ఏంటి మన మీదకి? అగ్ని బాణం ఏంటి? ఓకే, అది ఈరోజు నేను మీకు
తెలియచేస్తాను. అది ఏంటి అని అంటే, సాతాను వాడేది మోసము. సాతాను ఏవో దెయ్యాలు వచ్చేసి ఏవో చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టి ఇవేం కాదు. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేస్తాం. మోసం ఎలా చేస్తాం? అబద్ధము ద్వారా. ఒక అబద్ధం ఆడుట ద్వారా మనం మోసపోతాం కదా. సో సాతాను మన దగ్గర ఉపయోగించే అగ్ని బాణం ఏంటి అని అంటే అబద్ధము. ఇట్ ఈస్ డిసెప్షన్. సాతాను దొంగిలించుటకును మోసము చేయుటకును వచ్చును, కానీ నేనైతే జీవమును అనుగ్రహించుటకు, అది కూడా సమృద్ధి గల జీవము అనుగ్రహించుటకు నేను వచ్చి తిని ప్రభు చెప్పారు కదా. ఈ విషయాన్ని మీరు చాలా అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమన్నా స్పేస్ ఉంటే మీరు రాసుకోండి. ఆ 3వ అధ్యాయం ద్వారా సాటన్స్ గ్రేటెస్ట్ వెపన్ ఈస్ డిసెప్షన్, లై, అబద్ధము. క్రైస్తవుడికి లేదా దేవుని బిడ్డకి ఆత్మీయ యాత్ర చేస్తున్న వాళ్లకు అతి పెద్ద ప్రమాదం దేంతో అనంటే పాపముతో కాదు, మీలో ఉన్న బలహీనతలతో కాదు. దేవుని బిడ్డలకు అతిపెద్ద ప్రమాదం ఏంటి అని అంటే సాతాను వాడే అబద్ధము. అబద్ధాలకు జాగ్రత్తగా ఉందాం. ఏది అబద్ధం ఏది సత్యం మనకి తెలియాలి. అదే అతిపెద్ద మోసం. ఈరోజు సర్వ మానవాళి మోసపోతున్నది అక్కడే, అబద్ధం దగ్గరే మోసపోతున్నారు. సత్యం ఏంటో ప్రజలకు తెలియదు, అబద్ధం ఏదో ప్రజలకు తెలియని పరిస్థితుల్లో ఈరోజు బ్రతుకుతున్నారు. వాళ్ళు రెండిటికి మధ్య తారతమ్యాలు. నినివే ప్రజలంట మంచికి చెడుకి మధ్య వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారంట, ఏదో మంచిదో ఏది చెడ్డదో. ఈరోజు ప్రజలు కూడా అలాగే బ్రతుకుతున్నారు. తోటి క్రైస్తవులు కూడా కొందరు అలా బ్రతుకుతున్న పరిస్థితి. చాలా ఇంపార్టెంట్ ఇది. అబద్ధమును వాడేవాడు సాతాను. వాడి దగ్గర ఇంకో బాణం లేదు, వాడి దగ్గర ఇంకొక వెపన్ లేదు, వాడి దగ్గర ఇంకేదీ లేదు. వాడు నిన్ను నన్ను టార్గెట్ చేసేది అబద్ధంతో, వాడు నిన్ను నన్ను టార్గెట్ చేసేది మోసంతో. కాబట్టి ఈ మోసంతో, ఈ అబద్ధంతో మనల్ని వాడు మోసం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పానంటే వాడు మోసం చేస్తున్నాడు అని కాదు, ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది. దేవునికి స్తోత్రం. రైట్, మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే, 2 విషయాల్లో వాడు అబద్ధాలు ఆడుతాడు. నెంబర్ 1, దేవుని వ్యక్తిత్వాన్ని మోసం చేసి అబద్ధం ఆడుతాడు. దేవుని వ్యక్తిత్వాన్ని తప్పుగా రుజువు చేసేటట్టుగా అబద్ధాలు ఆడుతాడు. 2వది, దేవుని వాక్యం అబద్ధము అన్నట్టుగా నీ హృదయంలో వాడు నిరూపిస్తాడు. 2 విషయాలు, రెండు కోణాల్లో వాడు అబద్ధాలు ఆడుతాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కానీ మీకు అర్థమైతే చెప్తున్నాను కదా, మనకి ఆత్మీయ యాత్ర చాలా సఫలీకృతం అవుతుంది, చాలా ఉజ్జీవంగా ఉంటాం, చాలా జయ జీవితం అనుభవిస్తాం, పరిశుద్ధాత్మ దేవుడిలో మనం బలపడతాం. నెంబర్ 1, దేవుని వ్యక్తిత్వాన్ని అబద్ధంగా నిరూపిస్తాడు. అవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2వదిగా దేవుని వాక్యం అబద్ధము అని రుజువు చేస్తాడు. మీకు ఒక వాక్యం రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ సాతాను మనలో ఉండి మనతో ఏం చెప్తాడంటే అది నిజం కాదు అని మనలో రుజువు చేస్తుంటాడు అనమాట. అదే సాతాను స్వరం. దేవుని వాక్యంలో మీకు ఎప్పుడన్నా అనుమానాలు వచ్చాయి అని అంటే అది సాతాను పెట్టింది. దేవుని వ్యక్తిత్వం, అమ్మో దేవుడు నన్ను క్షమించడేమో, అది ఎవరి నుంచి వచ్చిన తలంపు? దేవుడు నన్ను అసహించుకుంటున్నాడేమో, అది ఎవరి నుండి వచ్చిన తలంపు? సాతాను నుంచి. ఎందుకంటే దేవుని వ్యక్తిత్వం ఎప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. కానీ దుష్టుడు ఏం పెడతాడు మీలోకి? నువ్వు ఎంత పాడు పని చేసి వచ్చావు, నువ్వు ఎంత తప్పుడు పని చేసి వచ్చావు, కాబట్టి దేవుడు నిన్ను క్షమించుడు. అది ఎవరి స్వరం? సాతాను స్వరం. చాలా జాగ్రత్త. ఇది మనం గ్రహించాలి, ఇది మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధాల రూపకల్పకుడు ఎవరు? సాతాను. అబద్ధాలకి కేంద్రం, అబద్ధాలకు నిర్మాణకుడు, అబద్ధాలకు జనకుడు, అబద్ధాలను పుట్టించే ఒక కేంద్రం ఎవరని అంటే సాటన్. ఓకే, ఇవన్నీ రాసుకొని వచ్చాను నేను మీకు చెప్పాలని. అంతేకాదు వీడు వెలుగుదూతలాగా ఈరోజు సంఘంలో ప్రవేశించి సంఘంలో తిరుగుతున్నాడు. వెలుగుదూత తూతలాగే ఉన్నాడు.
యాజ్ అ లైట్, ఏంజిల్ ఆఫ్ లైట్, మెరుస్తున్న దూతలాగే ఉన్నాడు. సంఘంలో ఈరోజు చాలా విషయాలు మెరుస్తున్న దూతలాగే ఉన్నాయి, కానీ అవి అబద్ధాలు. ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్, అర్థం కాని భాషలు. అవి ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు, కానీ మాట్లాడుతున్నారు. బాగుంది, ఎఫెక్ట్ విన్నందుకు బాగుంది, అబ్బా ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ బిబ్లికల్. దానికి ఒక మూలవాక్యం లేదు బైబిల్లో, దానికి ఒక ఆధారం లేదు బైబిల్లో. యేసు ప్రభు వారు మాట్లాడలేదు ఎక్కడా కూడా ఈ అర్థం కాని భాషలు. అపోస్తులు ఎక్కడా మాట్లాడలేదు ఈ అర్థం కాని భాషలు. అర్థమైన భాషలు మాట్లాడారు. వారు ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం కాని భాషలు మాట్లాడాలి అని బైబిల్లో ఎక్కడన్నా మనకు ఒక మూలవాక్యం ఉందా? లేదు. కాబట్టి ఈరోజు అయినా ఈ భాషలకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వెలుగుదూత. ఏం చేద్దాం? అంతేకాదు, ఇంకా మనం గనక గమనిస్తే మ్యారేజెస్ని నిషేధిస్తుంటారు కొందరు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఇవి వెలుగుదూతల్లాగా సంఘంలో ఏలుబడి చేసి దేవుడు చెప్పకపోయినా అవి దేవుడే చెప్పాడన్నట్లు ప్రజలను మోసపోస్తూ ఉన్నాడు సాతాను. అబద్ధాలకు జనకుడు, వెలుగుదూత, యాజ్ అ ఏంజిల్ ఆఫ్ లైట్. చాలా ఉన్నాయి. ఇలాగా నేను చెప్పితే వాటి గురించి ఒక గంట చెప్తాను. సంఘంలో ఎన్ని విషయాలు అబద్ధాలు ఉన్నాయని అంటే ఈ రోజుల్లో చాలా. ఇంకోటి చెప్తాను, చాలా సీరియస్ పాయింట్ ఇది. ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చిన కొత్తలో ఆ వ్యక్తిని మనం భయపెట్టేస్తుంటాం. నువ్వు ఏ తప్పు చేయకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేసి ఏదో పరిశుద్ధతే ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉన్నట్టు ఒక వ్యక్తిని భయపెట్టి వాడిని రక్షణలోకి రాకుండా చాలా మంది, ఈరోజు మనమే రక్షణలోకి రాకుండా చాలా మందిని ఆటంకపరుస్తూ ఉన్నాం. ఏదో మనలో పూర్తిగా పరిశుద్ధత ఉన్నట్టు, ఏదో మనలో పూర్తిగా బలహీనతలు లేనట్టు, మనం పూర్తిగా సంపూర్ణులం అయిపోయినట్లు మనం షోయింగ్ కొట్టడం వల్ల వస్తున్న వాళ్ళకి ఎలాగైపోయింది అంటే, రక్షణ పొందితే ఇంకా నేను అస్సలు తప్పు చేయకూడదు, నేను అస్సలు తప్పు చేయకుండా ఉండలేను కాబట్టి నేను రక్షణ తీసుకోను. వెలుగుదూత అబద్ధం. ఈరోజు అబద్ధం నిజమవుతుందండి. మీ బ్రతుకులో మీరు చెప్పండి, నా బ్రతుకులో నేను చెప్పుకుంటాను. రక్షింపబడి బాప్తిజం తీసుకున్న తర్వాత పాపము చెయ్యని వ్యక్తి, బలహీనత లేని వ్యక్తి ఎవరున్నారు? వీళ్ళు ఎవరన్నా ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఎందుకు మనం ప్రజలకు అలా చెప్తాం? పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. నువ్వు చెప్తే చేయకుండా పోతారా? నువ్వు చెప్పకపోతే వాళ్ళు చేయకుండా ఉంటారా? అసలు ఏది రక్షణ జీవితం అంటే ఏంటి? సత్యం ఏంటి? అసలు బైబిల్లో ఉన్న వాక్య సారం ఏంటి? ధర్మశాస్త్ర ఉపదేశం యొక్క సారం ఏంటి? ఈరోజు చెప్పట్లేదండి. లోపల ఒకటి, అంతరంగ స్థితి ఒకటి, బయటికి చెప్పేది ఒకటి. దీనివల్ల ప్రభు చిత్తం జరగట్లేదు, దుష్టుని చిత్తం జరుగుతుంది. వెలుగుదూత ప్రవేశించాడు, వాడి క్రియలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలండి. అబద్ధాలు ఎక్కువ చెప్తున్నాం మనం ఈ రోజుల్లో. అసలు లోపల ఉన్నది అసలు సత్యం, అంతరంగానికి సంబంధించిన సత్యం చెప్పటం లేదు. బయట బోధ ఒకలా ఉంది, మేము పరిశుద్ధులము అన్నట్టుగా చెప్తున్నాము. దీనివల్ల రావాల్సిన వాళ్ళు కూడా రావటం లేదు. ఇదే ఆనందపురంలో బ్రదర్ ఉన్నారు, నేను అన్ని ఏ తప్పు చేయని రోజు బాప్తిజం తీసుకుంటాను అంటాడు. అతనికి ఎందుకు వచ్చిందా బోధ అని అంటే, విని 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 ఆయన ఉద్దేశంలో ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులని. మీకు అర్థమవుతుంది. మరి 1 యోహానులో రాయబడి ఉంది కదా, మనలో పాపము లేదని మనం చెప్పుకుంటే ఎవరు అబద్ధికులు అంట? దేవుడే అబద్ధికుడు అంట. కాబట్టి ఇలాంటి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల ఈ వెలుగుదూత క్రియ ఎక్కువ జరుగుతుంది. అలా కాదు బాబు, అందరం ఒకటే. మొన్న పెద్ద కొడుకు చెప్తున్నాడు నాతో, డాడీ కరోనా అందరికి వస్తుంది కదా డాడీ అన్నాడు. అవును డాడీ అందరికి వస్తుంది డాడీ. క్రిస్టియన్కి వస్తుంది కదా డాడీ. అవును డాడీ. ముస్లింకి, హిందూ అందరికి వస్తుంది డాడీ. కరెక్టే డాడీ, ఎందుకంటే ఏ భేదం లేదు, అందరము పాపులమే. ఈరోజు క్రిస్టియన్కి రాలేదా కరోనా? ఈరోజు హిందువులకు రాలేదా? ముస్లింలకు రాలేదా? ఏం మాట్లాడుతున్నాం? అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఈరోజు విషయం ఏంటి అని అంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యవాక్యం. మనలో సత్యం ఉందా లేదా అది ప్రతిష్ఠించుకోవాలి తప్ప మిగతా కారణాలు కాదండి. మన క్రియలు ఎందుకండి? మన క్రియలు ఆయన ముందు మురికి గుడ్డలు. అలాగని మురికిలో ఉండమని కాదు నా ఉద్దేశం. మన క్రియలు అంటే ఆయన దృష్టిలో మురికి గుడ్డలు, ఆయన క్రియలు ఘనమైనవి.
ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద, ఈ ఛాతీ మీద నీతి అనే మైమరుపును కట్టుకోవాలి. ఎవరి నీతి? మన నీత? అసలు ఏముంది మనకి నీతి? చెప్పండి. మన లోపల ఏమైనా ఉంది ఏంటి నీతి? బయటికి బోల్డ్ మాట్లాడతాం కానీ లోపల ఏం లేదు కదా. మరి ఎవరి నీతి పెట్టుకోవాలి? యేసు ప్రభు నీతిని పెట్టుకోవాలి. నీ నీతి పెట్టుకుంటే సాతాను భయపడ్డు, వాడు అగ్నిబాణం గుచ్చేస్తాడు గుండెలో. కానీ అదే యేసయ్య నీతిని పెట్టుకున్నాం అనుకోండి, వాడు రాలేడు దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి, యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసయ్య నీతి గొప్పదండి. హల్లెలూయా. అమ్మయ్య యేసయ్య నీతి ఉంది కాబట్టి ఇంక నేను నీతి మాలిన బ్రతుకుతానని కూడా అనకూడదు. చాలా ఇంపార్టెంట్ అది కూడా. హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధతకే మనము ప్రయాసపడాలి. ఓకే, సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం. కానీ వెలుగుదూత ఏం చేస్తాడంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడు. మోసం మోసం మోసం, అబద్ధం అబద్ధం అబద్ధం. ఈ భూమి మీద ఈ సర్వ సృష్టికి కారకుడు అయిన మానవుడికి, ఈ మానవుడి మీద టార్గెట్ పెట్టాడండి సాతాను, వాడి మూడంతుల తూతలు. మీకు అర్థమవుతుందా? సాతాను టార్గెట్ ఎవరి మీద పెట్టాడంటే మానవుడి మీద పెట్టాడు. చెట్ల మీద పెట్టలే, పురుగుల మీద పెట్టలే, నక్షత్రాల మీద పెట్టలేదు, నీళ్ళ మీద పెట్టలేదు, గాలి మీద పెట్టలేదు, చీమల మీద పెట్టలేదు. ఎవరి మీద పెట్టాడు సాతాను? మనిషి మీద. మనిషి మీద ఎందుకు పెట్టాడు? మనిషి దేవుని స్వరూపములో చేయబడ్డాడు. We are formed in the image of God. మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాం. వాడికి నచ్చలేదు అది. వాడు అక్కడి నుంచి తొయ్యబడ్డాడు గనుక, వాడు తొయ్యబడ్డాడు గనుక మనల్ని చేసుకున్నాడు దేవుడు. మనల్ని చేసుకున్న దేవుడు మనల్ని వాడి స్థానంలో నిలబెట్టాలనుకున్నాడు. అది వాడికి నచ్చదు గనుక వాడు మన మీద విరోధి, మనకు వాడు శత్రువు అయ్యాడు. అందుకే దేవుడు మనిషిని ఆశీర్వదిస్తూ అంటాడు, నువ్వు లోబర్చుకో వాడి దగ్గర నుంచి అన్నీ అంటాడు. భయపడేవాడు కాదు దేవుని బిడ్డ. భయపడకూడదు మనం దేవుని బిడ్డలారా. మనం పోరాడే వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను చేసే పని ఏంటి అని అంటే, నేను సత్యవంతుణ్ణి, దేవుడు అబద్ధికుడు. నేను చెప్పేది నిజం, దేవుడు చెప్పేది అబద్ధం. మీకు తెలుసా, అబ్రహాం ఇప్పుడు చెప్తుంది అంతా అబద్ధం, నేను చెప్పేదే నిజం. నీకు ఆల్రెడీ తెలుసు కదా బోల్డ్ విషయాలు, అదే నిజం. అబ్రహాం పాస్టర్ చెప్తున్నది అంత అబద్ధం, వాడు అబద్ధికుడు. ఇలా మనలో మనకి చిక్కులు పెట్టేసి, ఇలా మనలో మనకి గొడవలు పెట్టేసి, సత్యబోధని అర్థం చేసుకోకుండా, సత్యబోధని వినకుండా, సత్యబోధలో ఉండకుండా మనల్ని విడగొట్టి పరిపాలిస్తున్నాడు దుష్టుడు. మత్తయి 24లో 9-10 వచనంలో ఉంటది, సహోదరులు సహోదరులను అప్పగించుకుంటారంట. మత్తయి 24లో 9-10లోనే ఉంటది, సహోదరులు సహోదరుల మీద కలబడతారంట చర్చుల్లో. ఒకరి మీద ఒకరు. బయటోళ్ళు కాదు. బయటోళ్ళు ఎలాగో వస్తారు, నా నామము నిమిత్తం ప్రజలు మిమ్మల్ని హింసించి, నిందించి, దూషించి, మీ మీద చెడ్డగా అబద్ధ సాక్ష్యములు పలుకున్నప్పుడల్లా మీరు ధనిలు, దేవునికి స్తోత్రం. కానీ చర్చిలో కూడా అంట సహోదరులే సహోదరులను అప్పగించుకుంటారంట. దేవుడు అబద్ధికుడు అండి. సాతాను చెప్పేదే నిజం అని వాడు నీకు రుజువు చేస్తాడు. నువ్వు ఏమాత్రం బలహీనంగా ఉన్నా, నీ జీవితంలో నీ మనసులో ఎక్కువ ఈ లోకశక్తిని ఉంచుకున్నా, దేవుని సహవాసంలో నుండి నువ్వు ఎడబాపినా, నిన్ను వాడు ఆడేసుకుంటాడు. అట్టే దొరికిపోతాం వాడికి. ఏటనుకున్నారు? ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో మనం నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే మన జీవితంలో కూడా వాడు ఆపరేట్ చేస్తుంటాడు. మీరు వాక్యం చదువుతుంటారా? సపోజ్ మీకు ఒక 8 లక్షల అప్పు ఉందనుకోండి. సపోజ్ మీకు ఒక 10 లక్షల అప్పు ఉందనుకోండి. దేవుడు వాక్యంలో మీరు అలా కనిపెట్టారు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నేను స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నాకు భయంగా ఉంది ప్రభువా, ఈ 10 లక్షల అప్పు ఎలా తీరుతుందో ప్రభువా అని నువ్వు ఒక 3-4 గంటలు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నావు. దేవుడు వెంటనే నీ మనసులో ఆల్రెడీ భయంతో ఉన్నావు కదా, స్ట్రెస్తో ఉన్నావు కదా, ఆల్రెడీ నువ్వు దిగులుతో ఉన్నావు కదా, చింతతో ఉన్నావు కదా, నువ్వు పెనుగులాడావు కదా దేవుడితో. వాక్యం చెప్పి మిమ్మల్ని దారి చూపించడం, ఎంకరేజ్ చేయడం వరకే మా పని. సేవకునిగా చేసేదంతా మీరే, చేయించేదంతా పరిశుద్ధాత్ముడే. జాగ్రత్తగా వినండి. ఇవి
ఈ భయంతో, ఈ చీకటితో, దిగులతో నువ్వు గదిలో ఉండి పెనుగులాడుతుంటావు కదా దేవుడితో. అప్పుడు దేవుడు చూసి, నా బిడ్డ చూడు ఇంత కష్టంలో నాతో పెనుగులాడుతున్నాడు అని చెప్పి దేవుడు నీ మనసులోకి ఒక వాక్కును పంపిస్తాడు. దేవుడు లేదా కళ ద్వారా వస్తాడు, లేదా దైవజనుని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్ ఒకటి పంపిస్తాడు, నిన్ను తలగా నియమిస్తాను గాని తోకగా నియమించను. వాక్ రిలీజ్ అయిపోయింది, పరలోకం నుండి వాక్కు రిలీజ్ అయిపోయింది నీ జీవితం మీదకి. దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు, నీ అప్పులు తీరుస్తాడని. వెంటనే ఈడున్నాడు కదా సిగ్గులేనాడు, ఈడున్నాడు కదా అబద్ధాలకు జనకుడు, వాడు దూతలు ఇంక పని చేయడం స్టార్ట్ చేస్తాడు నీ బుర్రలో. ఏమని తెలుసా? దేవుడు అబద్ధికుడు, దేవుడు ఆ పని చేయలేడు, దేవుడు ఆ పని చేయలేడు, దేవుడు నీ అప్పు తీర్చలేడు, దేవుడికి 10 లక్షలు నీకు ఇవ్వడం కష్టం, నువ్వు చాలా తప్పు చేసావు, ఇప్పుడు దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, దేవుడు నిన్ను తిడుతున్నాడు, దేవుడు నిన్ను చాలా దూరం పెట్టేశాడు, అందుకే నువ్వు 10 లక్షలు అప్పు అయిపోయావు అని ఇంకా ఆడు భజన బ్యాచ్ ఆడు స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముతావు? దేన్ని నమ్ముతావో అది నీ విశ్వాస జీవితం. వాడి భజన్ని నమ్మావనుకో అంతే, నువ్వు తలగా నియమింపబడవు, నీ అప్పులు తీరవు, నువ్వు అలాగే ఉంటావు. కానీ అదే నా దేవుడు నమ్మదగిన వాడు, నేను నా దేవుని మాట వింటానన్నావు అనుకో, నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. ఇవన్నీ చేయబట్టి ఈరోజు నేను ఇగో ఇలా కూర్చొని చెప్పగలుగుతున్నా, అంతే, ఇంకేం తేడా లేదు. మన విశ్వాస జీవితంలో మనం ఎదిగిన స్థితిలో ఉండాలండి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటే నమ్ముదుము గాక, దేవుని వాగ్దానాలే నమ్మదగినవి, దేవుణ్ణి మనం వెంబడించుదుము గాక. అంతకు మించి ఇంక మనం ఏమి వాడు చేసే ఆ యొక్క అబద్ధపు భజనలను మనము నమ్మొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇంకోటి చెప్పనా, సాతాను ఈ దురాత్మలు లేదా పడిపోయిన దూతలందరికీ లీడర్ కదా. సాతాన్ దగ్గర లేని 2 శక్తులు చెప్తాను ఈరోజు నేను మీకు. హల్లెలూయా. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. రెండు వాడి వీక్నెస్లు చెప్తాను ఈరోజు. నెంబర్ 1, వాడు సృష్టించలేడు. వాడు దేన్ని సృష్టించలేడు. సృష్టిని దేవుడు చేసిన దాన్ని వాడు పాడు చేయగలడు, కానీ వాడు ఏది కొత్తగా ఏది సృష్టించలేడు. ఓకే, సో గాడ్ ఈజ్ ఆల్ క్రియేటర్. అది మనకి ఎంత బలం. రెండోది ఏంటో తెలుసా, ఇది చాలా ఇంపార్టెంట్. సాతాను సార్వభౌముడు కాదు. ఆమేన్. ఎవరు సార్వభౌముడు? మన తండ్రి. మన తండ్రి ఒక్కడే సార్వభౌముడు. ఆయన స్వభావం గొప్పది, ఆయన గుణం గొప్పది, ఆయన వాగ్దానం గొప్పది, ఆయన వాక్యం గొప్పది. వీడిది కాదు. వీడు సృష్టించలేడు, వీడు సార్వభౌముడు కాదు. మీకు ఇంకోటి కూడా తెలుసా, వీడికి ఒక టీం ఉంది కదా, కొన్ని కోట్ల దూతలతో ఒక టీం ఉంది కదా, దురాత్మల టీము. ఈ అంధకార సంబంధమైన లోకంలో తిరుగుతూ ఉంటాయి ఇవి. ఎవరిని పాడు చేద్దాం, ఎవరికో కూలుద్దామని. జాగ్రత్త వినండి, వీటిలో ఐక్యత ఉండదు. వాడు మంచి లీడర్ కాదంట, వాడు మంచి ఆర్గనైజర్ కాదంట. వాడి దూతలను కూడా వాడు ఒక అడ్మినిస్ట్రేటివ్ గా, ఒక స్ట్రక్చరల్ గా ఉంచుకోలేడంట. అవన్నీ చాలా కన్ఫ్యూజ్డ్ గా, పిచాచుల్లాగా, రక్కసుల్లాగా తిరుగుతూ ఉంటాయంట అవి. కానీ ఇవన్నీ చేయగలిగే ఒక మంచి, అంటే మంచి అనకూడదు, ఒక ఖచ్చితంగా చేయగల ఒక పని ఏంటి అని అంటే, ఈ అన్ని దూతలు ఇంత గజిబిజిగా ఒక స్ట్రక్చర్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, ఒక ఆర్గనైజేషన్ లేకుండా ఉన్నాయి కదా. ఈ దూతలు, ఈ దురాత్మ దూతలు అన్నిటికీ కూడా చెయ్యగలిగిన ఒకే ఒక బలమైన పని ఏంటంటే అబద్ధం ఆడడము. అంతకు మించి నీ జీవితంలో అవి ఏమీ చెయ్యలేవు. డోంట్ బిలీవ్ లైస్, డోంట్ బి డిసీవ్డ్. 24వ అధ్యాయంలో ప్రభు చెప్పిన అతి పెద్ద అపాయం ఏంటి? మోసపోకుడి, నా పేరట మీ దగ్గరికి అనేకులు వస్తారు, వచ్చి నానా రకాల దెయ్యం బోధలు చెప్తారు. మోసపోవద్దు. మోసపోవడం మనిషి చేసే అతిపెద్ద పాపము. మనం మోసపోయామనుకో, ఒకడు వచ్చి ఏదో చెప్పాడు, మన అమాయకత్వం బట్టి మనం మోసపోయామనుకో, అంతకు మించిన పాపం ఇంకోటి మనం చేయలేదు. మోసపోవడమే పాపము, అబద్ధాలని నమ్మడమే పెద్ద పాపము. మీకు అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్పింది. ఓకే, ఇప్పుడు చూద్దాం, దేవుని వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు వరకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. టైం ఎంత అయిందో ఆల్రెడీ 5 నిమిషాలు తక్కువ 8 అయింది. ఇప్పుడు వాక్యంలోకి ప్రవేశిద్దాం.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఓకే, తర్వాత అది ఆ స్త్రీతో, సర్పం నడిచొచ్చింది, అప్పుడు సర్పం నడిచేది ఎగిరేది. ఓకే, సో ఈ ఎగిరొచ్చినా లేదా నడిచొచ్చిన ఈ సర్పం స్త్రీ దగ్గరకు వచ్చింది. స్త్రీ దగ్గరికే ఎందుకు వచ్చిందండి? ఆదాం ఉన్నాడు కదా, ఆదాం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? జాగ్రత్తగా వినండి. స్త్రీ, మొన్నే నేను చెప్పాను లైవ్లో, స్త్రీ పురుషునిలో నుండి తీయబడ్డది, పురుషుని పక్కటెముకలో నుండి తీయబడ్డది. కంపారిటివ్ స్త్రీ, పురుషుడి కంటే స్త్రీ కొంచెం బలహీనమైనది. ఏ దృష్టిలో అంటే ఎమోషనల్గా, ఫిజికల్గా, అంటే బలం విషయంలో పురుషుడి కంటే స్త్రీ కొంచెం బలహీనమైనది. ఎందుకంటే పురుషుడు ఎత్తగలిగే అంత బరువు స్త్రీ ఎత్తలేదు. రెండోది, పురుషుడు పరిగెట్టగలిగే అంత దీనిలో స్త్రీ పరిగెట్టలేదు. రెండోది, భావోద్రేకాల విషయంలో కూడా పురుషుడి కంటే స్త్రీయే ఎక్కువ ఏడుస్తుంది, ఎమోషన్స్ ఎక్కువ స్త్రీకి. అందుకని ఆ బలహీనతను గుర్తించిన దుష్టుడు పాములోకి దూరి పాములాగా ఎగురుకుంటూ అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడో చూద్దాం. ఇది నిజమా? ఇది నిజమా? అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు అలాగా, వచ్చి అమ్మా ఇది నిజమా అనేసి అలాగ వెళ్ళిపోయాడు ముందుకి. అవ్వమ్మ ఆల్రెడీ ఎమోషనల్ గా వీక్ కదా, ఇదేంటి ఇది నిజమా అని అడుగుతున్నాడు ఏంటి, ఇదేంటి ఇది నిజమా అని అడుగుతున్నాడు ఏంటి, ఎవరైనా అని అవ్వమ్మలో ఆ వ్యక్తితో మాట్లాడాలనే ఆతృతి పెరిగింది. చూడండి దుష్టుడు ఎలా అప్రోచ్ అయ్యాడు. వాడు అప్రోచ్ అయ్యే విధానాలు ఎలా ఉంటాయి. నీ మట్టుకు నువ్వేదో పని చేసుకుంటూ ఉంటావు, సడన్ గా నీ దగ్గరగా దుష్టుడు ఎలా వచ్చి పలకరిస్తాడు అని అంటే చాలా నాగ్గా తెలివిగా వచ్చి పలకరిస్తాడు. అలా నిన్ను వచ్చి కదిపేసి ముందుకు వెళ్ళిపోతాడు. నేనేమో వాడు కదిపేసి వెళ్ళిపోయాడు కదా, ఇంకా మన బుర్ర పిచ్చకపోతుంది. వాడు ఎప్పుడు మాట్లాడతాడా, ఇంకో మాట ఎప్పుడు వస్తుందా వాడి దగ్గర నుంచి అని ఇంక వాడితో మనం కమ్యూనికేషన్ పెట్టుకుంటాం అన్నమాట. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దీని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఏటమ్మా, ఈ తోట చెట్లలో ఉన్న ఫలాలు తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? ఇది నిజమా? చూడండి ఎలా పెడుతున్నాడు, చూడండి ఆలోచన బుర్రలో. ఇది నిజమా? అప్పులు తీరుతాయని దేవుడు చెప్పాడా? నువ్వు వడ్డీకి అప్పు చేయకుండా అప్పులు ఎలా తీరుస్తాడు? ఇది నిజమా? దేవుడికి ఏమీ తెలీదు ఏంటి? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా దేవుడు నీకు జబ్బు తగ్గిస్తానన్నాడా? ఇది నిజమా? దేవుడికి ఏం తెలీదు, నాకన్నీ తెలుసు. దేవుడు నీ యోగక్షేమాలు కోరుకునేవాడు కాదు. అవ్వమ్మ దగ్గరికి ఎలా వచ్చాడనంటే అవ్వమ్మకి అతిపెద్ద ఆప్తుడిలా వచ్చాడు, ఆదుకునేవాడిలా వచ్చాడు. అవ్వమ్మకి ఇక ఆ దుష్టుడు, ఆ పాము ఎలా కనిపించిందని అంటే, అబ్బా ఈడే నా బెస్ట్ ఫ్రెండ్. దేవుడు ఒక పాపాత్ముడు, దేవుడికి ఏమీ తెలియదు. నన్ను వచ్చి ఈ పళ్ళు తినొద్దంటాడా అంటే, నా యోగక్షేమాలు కోరుకోనివాడు దేవుడు, నా యోగక్షేమం కోరుకున్నవాడు సాతాను. మన జీవితాల్లో కూడా ఇలాగే అవుతుంటది కదండి. టెంప్టేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన జీవితంలో? శోధన ప్రవేశించినప్పుడు, వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటాం, ప్రార్థన చేసినప్పుడు బాగానే ఉంటాం. కానీ ఆ శోధనలోకి వెళ్ళినప్పుడు, ఆ సమస్యలోకి వెళ్ళినప్పుడు, దుష్టుడు ఎంత గలిబిలి పెట్టినప్పుడు మనం ఏమనేసుకుంటాం? దేవుడు చేయలేడేమోలే, దేవుడికి ఇది అసాధ్యమేమో, దేవుడు నన్ను కష్టపెట్టాలని చెప్తున్నాడు. ఇవన్నీ నేను దుష్టుడిని నమ్ముతాను అంటే ఇవన్నీ మనకు స్పృహలో ఉండవు, కానీ ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాము. సాతాను అవ్వమ్మ దగ్గరికి ఒక శ్రేయోభిలాషిలాగా, ఒక స్నేహితుడిలాగా ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అవ్వమ్మని. అవ్వమ్మ తోటలో అడుగులు ఎలా వేస్తుందో అబ్జర్వ్ చేస్తున్నాడు. నీ జీవితాన్ని సాతాను అబ్జర్వ్ చేస్తున్నాడు. ద ఇంట్రెస్టింగ్ అబ్జర్వర్. చాలా ఆసక్తితో నిన్ను పరిశీలిస్తున్నాడు. నువ్వు ఎక్కడ అడిగేస్తున్నావు, నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావు, నువ్వు ఎలా ఏంటి చేస్తున్నావు అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడికి తెలుసు నిన్ను ఎలా పడగొట్టాలో. వాడి కుయుక్తులను అర్థం చేసుకుందాం, వాడి తంత్రములను అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
సాతాను వచ్చి ఏం చెప్పాడు అంటే, అవ్వమ్మా దేవుడు అంతే, ఎప్పుడు దేవుడి మాట నమ్మక, నువ్వు దేవుడిలాగా అయిపోతావని నిన్న ఆ పండు తినొద్దు అన్నాడు. మా పాపిష్టోడా ఎంత మాట అన్నావు? నువ్వు దేవుళ్ళ అయిపోతావని, నువ్వు ఆశీర్వదించబడ్డం దేవుడికి ఇష్టం లేదు, అందుకే తినొద్దు అన్నాడు. చూసారా వాడు అప్రోచ్, చూసారా ఎలా ఉందో? నువ్వు ఆశీర్వదించబడ్డం దేవుడికి ఇష్టం లేదు, అప్పులు చేసి నువ్వు గొప్పోడు అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అప్పు చేయి, 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకో, ఇంట్లో బంగారం అంతా అమ్మే, ఉన్నీళ్ళు తాకట్టు పెట్టే, డాక్టర్లని నమ్ము, మెడికల్ రిపోర్ట్స్ ని నమ్ము, ఎప్పుడు షుగర్ బీపీ అనుకునే బతుకు. దేవుని వాగ్దానాలని నమ్మొద్దు, దేవుని వాగ్దానాలను స్మరించొద్దు, ప్రార్థన చేయొద్దు, మోకాలు వేయొద్దు, ఉపవాసం ఉండొద్దు. అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు. దేవుడికి ఏమీ తెలీదు, దేవుడు సార్వభౌముడు కాదు, దేవుడు నీకు మేలు చెయ్యలేడు అని చెప్తుంటాడు. కాబట్టి అవమ్మా, నువ్వు నన్ను ఫాలో అవ్వు, దేవుడిని కాదు. నేను చెప్తుందంతా మీ జీవితంలో జరిగితే ఇలా సింబల్ పెట్టండి. నేను చెప్తుంది ఇప్పుడు అవన్నీ మీ జీవితంలో జరిగితే సింబల్ పెట్టండి. మీ జీవితంలో, నా జీవితంలో జరుగుతుంది ఇదేనండి. ఫాలో సాటన్ అంటున్నాడు వాడు, నన్ను ఫాలో అవ్వండి, దేవుడిని ఫాలో అవ్వద్దు. వాడు అస్సలు మంచోడు కాదు, దేవుడు అస్సలు మంచోడు కాదు, దేవుడు నీకు క్షేమాభివృద్ధి ఇవ్వలేడు. సాతాను అంటున్నాడు అవ్వమ్మతో, దేవుడికి తెలిసిందంతా నాకు తెలుసు, అవ్వమ్మ నీకంటే ఎక్కువ దేవుడి గురించి నాకు తెలుసు. సాతాను ఒక అబద్ధికుడు, ఒక నరహంతకుడు ఆది నుండి. ఎందుకంటే అవ్వమ్మని, ఆదాముని మొట్టమొదటిసారిగా చంపింది ఎవరైనంటే దుష్టుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న అది, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా. అప్పుడు వరకు ప్రశ్నలు లేవు. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అన్ని సమాధానాలే. దేవుడు కలుగును గాక అంటే కలిగింది, అన్ని సమాధానాలే. దేవుడు సమాధానం ఇచ్చేవాడు. ఆయనకు మొరపెట్టగా ఆయన సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హౌ గుడ్ అవర్ గాడ్ ఈస్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ప్రశ్న. మీరు ఇంకోటి కూడా గమనించండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఒక విషయం చూపిస్తాను దుష్టుడి గురించి. మొదటి వచనంలో చివరి లైన్, మీరు తినకూడదని దేవుడు చెప్పినా, మీరు తినకూడదని దేవుడు. సంబోధన ఎలా ఉంది? దేవుడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొత్తం చూడండి. యెహోవా దేవుడు, దేవుడైన యెహోవా అనే పదం ఉంటుంది. ఎక్కడ ఒక్క దేవుడు అనే పదం ఎక్కడా లేదు. మీరు చూడండి 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా, యెహోవా దేవుడు, లార్డ్ గాడ్. ఇంగ్లీష్ లో లార్డ్ గాడ్ అంటే దేవుడు సార్వభౌముడని అర్థం లార్డ్ అంటే. కానీ వీడికి దేవుడు సార్వభౌముడు కాదు, వీడి నోటితో కూడా లార్డ్ అని అండు. దేవుడు దేవుడని ఏక సంబోధన. చూసారా దుష్టుడు? ఈరోజు మనం ఎలా పిలుస్తాం? దేవా, నా తండ్రి, నా యెహోవా, నా ప్రభువా, నా యజమానుడా. దుష్టుడు ఎలా పిలిచాడు? దేవుడు చెప్పినా. చూడండి విరుగుడు ఎలా ఉంటుందో, వాడి శిక్ష ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దేవుడికి నిజంగా ఇవన్నీ తెలుసు అనుకుంటున్నావా? ఇవి నువ్వు నిజంగా తింటే నువ్వు దేవుడిలాగా అయిపోతావని వాళ్ళే ఆ అవ్వమ్మని నమ్మిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఆపుతున్నాడు నిన్ను తినకుండా? దేవుడు ఎందుకు ఆపుతున్నాడు అని అంటే చూడండి అక్కడ 2వ వచనంలో, అందుకు స్త్రీ. ఇప్పుడు ఈవిడ అనాలి, అవ్వమ్మ ఎలాంటిదనంటే, జాగ్రత్త వినండి. అప్పుడు వరకు అవ్వమ్మకి ఎవరు తెలుసు అంటే దేవుడే తెలుసు, దేవుని ఆజ్ఞే తెలుసు, అంతే కదా, ఇంకేమీ తెలియదు. తెలియని ఈ స్త్రీ దగ్గరికి ఒక పాము ఎగురుకుంటూ వచ్చి మాట్లాడుతుంటే ఈవిడ ఏం అడగాలి? ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. హూ ఆర్ యూ అని అడగాల లేదా? నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగాల? అడిగిందా? అందుకే స్త్రీ బలహీనమైన ఘట్టం.
ప్రతి బోధని నమ్మదు. అది వచ్చిన తర్వాత, ఒక బోధ మీకు చెవిలో పడిన తర్వాత ముందు అడగండి, ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దేవుడి నుంచి వచ్చిందా, ఇది బిబ్లికల్ అయినా, బైబిల్లో ఉందా అసలు ఈ బోధ? అడగలేదు అవ్వ అడగకుండా ఏం చేసింది అని అంటే సంభాషణలో పడిపోయింది అమ్మగారు. ఆ దుష్టుడు అడుగుతున్న క్వశ్చన్లకి ఈవిడ ఆన్సర్ చెప్తుంది. ఈవిడికి అసలు ఆ దుష్టుడికి సంబంధం ఏంటి, క్రీస్తుకి బిలియాలీలకి సంబంధం ఏంటి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేంటి, మన పండగలకి వాళ్ళ పండగలకి పొత్తేంటి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అసలు? నువ్వెవరో నాకు తెలియదు, నువ్వేదో ఎగురుకుంటూ వచ్చో ఏటేటో మాట్లాడుతున్నావు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు చెప్పిన పని నేను చేస్తాను. నువ్వెవరు నా దేవుడిని నన్ను క్వశ్చన్ చేయనందుకు, నా దేవుని సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేయనందుకు? నువ్వెవడు అసలు? ఏ రోజైనా ఇలాంటి ప్రార్థన చేశారా? మీలోకి అవిశ్వాసం వచ్చినప్పుడు, మీలోకి భయం, మీలో కలవరం, ఆ దుష్టుడు వచ్చి మిమ్మల్ని గలిబిలు చేసి ఇంక నీ బతుకైపోయింది అన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్రేయర్ చేశావు? నువ్వెవడరా అసలు? నువ్వు సార్వభౌముడు కాదు, నీకు సృష్టించే అధికారం లేదు. నా దేవుడు సార్వభౌముడు, నా దేవుడు సృష్టికర్త. ఆయన అనుకుంటే నా జీవితాన్ని ఆయన మారుస్తాడు. నేను ఆయన కోసం కనిపెడుతున్నాను. నువ్వెవడవరా వచ్చి నన్ను గలబిలు చేయనందుకని ఎప్పుడైనా ప్రేయర్ చేసావా? నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయనందుకు నువ్వెవడవు అసలు? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నా జీవితంలోంచి బయటకు పోరా యేసు నామంలో. నా కుటుంబంలో నుంచి బయటకు పోరా దుష్టుడా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు దగ్గరికి కూడా సాతాను వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. వస్తే ఆయన ఏం చెప్పాడు? అవ్వమలా చెప్పాడా? అవ్వమలా లొంగిపోయాడా? అవ్వమలాగా సంభాషణలోకి పడిపోయాడా? వాడు అడిగిన ప్రతి క్వశ్చన్కి ప్రభు జవాబిచ్చాడు. దేవుడికి ఇది నచ్చని పని, దుష్టుడా పో. అలా సంభాషణ ఇవ్వాలి. ఈరోజు మనం కూడా, ప్రభువు మనకు మాదిరే ఉన్నారు, ప్రభువుని పోలి మనం నడుచుకుందాం. వాడు వచ్చి మనల్ని శోధించినప్పుడు, వాడు వచ్చి మనల్ని భయపెట్టినప్పుడు మనం ఆ రీతిగా ప్రభువులా ఉత్తరం ఇద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే నిన్ను మోసపరచాలనుకుంటున్నాడు, దేవుడే నీకు అబద్ధం చెప్పాడు, దేవుడే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడే నిన్ను ఎదగనివ్వట్లేదని సాతాను అవ్వమ్మని నమ్మించాడు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. అవ్వమ్మకి తన శత్రువు ఎవరో తెలియదు అప్పుడు, కానీ దేవుడు ఎవరో తెలుసు. అవ్వమ్మకి పాములోకి దూరింది సాతాను గురించి అవ్వమ్మకి ఏం తెలుసు? ఏం తెలియదు. కానీ అవ్వమ్మకి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. మరి దేవుడి గురించి ఈ దుష్టుడికి చెప్పాలి కదా, చెప్పలేకపోయింది. సంభాషణలోకి పడిపోయి అమ్మగారు చెప్తున్న మాటలు వినండి. ఈ తోట చెట్టు ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమునను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. మేడం ఒక అడుగు ముందుకెళ్ళిపోయింది. దేవుడు చెప్పిన ఆజ్ఞకి ఇంకొక ఆజ్ఞని ఈవిడ చేర్చింది, ముట్టకూడదంట. దేవుడు ఎక్కడ చెప్పాడు మాట? తినొద్దని చెప్పాడు అంతే. మేడం ఏం చెప్తుంది? ముట్టుకోవద్దని కూడా చెప్పేశాడు అంట. చూసారా, మాటకి మాట. ఈరోజు మాటకి మాట కలిపేసి గొడవలు. అవ్వమ్మ చూసారా, దేవుణ్ణి ఎరిగిన అవ్వమ్మ దేవుని మాటనే వక్రీకరించింది. ద ఫస్ట్ మ్యాన్ లేదా మెన్ హు ట్విస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వక్రీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అవ్వమ్మ. చేర్చింది, దేవుని మాటకి ఇంకొక మాట చేర్చింది. దేవుడు ముట్టుకోవద్దు అన్నాడని సర్పంతో చెప్తుంది. అప్పుడు సర్పం అనుకుంటుంది, పడ్డది, బుట్టలో పడ్డది, ఇంక ఈజీ అయిపోయింది నా పని, ఇంక నేను ఈజీగా మోసం చేయొచ్చు, నా పని సింపుల్ అయిపోయింది అనుకుంటుంది దుష్టుడు. మీ జీవితంలో కూడా అండి ఇలాగే శోధింపబడతారు. కానీ అవ్వమ్మలా మనం అవకాశం ఇవ్వద్దు. యేసు ప్రభువులా మనం అవకాశాలని మనం జయిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా, దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞని ఎప్పుడు అనుమానించామో అప్పుడే మనం పాపం చేసినట్టు. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞని, దేవుని బోధని మనం ఎప్పుడు అనుమానిస్తామో ఆల్రెడీ వీ హ్యావ్ కమిటెడ్ సిన్. మనం ఆల్రెడీ కమిట్ అయిపోయాం, మనం ఆల్రెడీ పాపం చేస్తాం. దేవుని వాక్యాన్ని అనుమానించడం, దేవుని వాక్యాన్ని అవమానించడం, దేవుని వాక్యాన్ని మన మనసులో దాన్ని అన్బిలీఫ్ లో పెట్టుకోవడం
మనం అప్పటికే మన దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళం అవుతాం. అవ్వమ్మ ఎప్పుడైతే దేవుడు మంచివాడు కాదు అని నమ్మిందో అప్పుడే పాపం చేసేసింది. దేవుడే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డు అని ఎప్పుడు నమ్మిందో, దుష్టుడి మాటల్ని ఎప్పుడు నమ్మిందో అప్పుడే ఆవిడ పాపం చేసేసింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవులారా, మన జీవితంలో మనకు తెలియకుండానే, మనకు తెలిసి కూడా మన అమాయక స్థితిలో, మన పూర్తి స్పృహ లేని స్థితిలో మనం దేవుడిని చాలాసార్లు అనుమానిస్తున్నాము. ఆయన వ్యక్తిత్వాన్ని అనుమానిస్తున్నాము, ఆయన గుణగణాల్ని అనుమానిస్తూ ఉన్నాము, ఆయన వాక్యాన్ని అనుమానిస్తున్నాము. జాగ్రత్త, మనం అలా ఉండకూడదు. ప్రతి పాపము దేవుడిని అపనమ్మకములో నుండి వచ్చినదే, దేవుడిని నమ్మకపోవడంలో నుంచి వచ్చిందే ప్రతి పాపం. మీరు లెక్కేసుకోండి, మీరు అనలైజ్ చేసుకోండి. దేవుని ఆజ్ఞకు అవ్వమ్మ చేర్చిందండి. మీకు ఇంకోటి తెలుసా, దేవుడు ఇంకా చెడ్డవాడు అన్నట్లు దుష్టుడికి అవ్వమ్మ చెప్తుంది, ముట్టుకోవద్దు అన్నాడండి. దేవుడిని ఇంకా దిగజార్చింది అవ్వమ్మ, దేవుడిని ఇంకా దిగజార్చింది. ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళట్లేదు? ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఎంతమంది ముహూర్తాలు పెట్టట్లేదు? ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఎంతమంది తిరిగి పాత పద్ధతుల్లోకి వెళ్ళట్లేదండి? మీరు అనుకుంటున్నారు మీరు ఏదో భూమి మీద బ్రతికేస్తున్నారని, మీరు దేవుడిని దిగజారుస్తున్నారు. దానికి శిక్ష ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది, భూమి మీదే ఉంటుంది. డోంట్ ఎవర్ డిస్రెస్పెక్ట్, డిస్బిలీవ్ గాడ్స్ కమాండ్ అండ్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని దుష్టుడు వచ్చి మనలో ఒక అనుమానం పెట్టినప్పుడు దుష్టుడి మీద దాడి చేసి మనం దేవుని మహిమను, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని గుణాన్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. దేవుడు అలాంటి కాదురా, దుష్టుడా, అబద్ధికుడా, పాపిష్టోడా, నువ్వు ఇలాంటి మాట్లాడుతున్నావు ఏంట్రా, ఇలాంటి అనుమానాలు నాలో పెడుతున్నావు. దేవుడు సార్వభౌముడు రా, ఆయన మంచివాడు రా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు రా. జనమెల్లా ఆయన చేతులు చాపుకొని ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరకు రమ్మని పిలిచేవాడు రా దేవుడు. నువ్వేంట్రా పాడు మాట్లాడుతున్నావు? అవ్వమ్మ అక్కడ అలా నిలబడాల్సింది పోయి ఎలా నిలబడ్డది? దేవుడిని ఇంకా చెడ్డోడిని చేసిందా? ఆ దుష్టుడు చెప్పిన మాటలకి ఇంకా ఆజ్యం పోసింది. చాలా మంది తెలియక దేవుని బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు. దేవుడు ఎప్పుడు సత్యం చెప్తాడు, సాతాను ఎప్పుడు అబద్ధం చెప్తాడు. పాపం చేసేటప్పుడల్లా మనం అబద్ధాలు కొని తెచ్చుకుంటున్నాం, అబద్ధాలని కొని ఇంటికి తెచ్చుకుంటున్నాం. అదే పాపం. అబద్ధాలని కొని తెచ్చుకుంటున్నాం ఇంటికి. ఎప్పటికన్నా గెలిచేది నిజమే, ఎప్పటికైనా గెలిచేది సత్యమే. అబద్ధం టెంపరీగా గెలుస్తుంది, సత్యం లాంగ్ టర్మ్ లో గెలుస్తుంది. అంతవరకు ఓపికగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మంచి చెడు తెలివితేటలనిచ్చే చెట్టు ఫలము సర్పముతో చెప్పాను. 4వ వచనం కూడా చదివేదా? 4:5. అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? ఆ తిన్న దినమున మీరు చచ్చెదరు. ఈడేం చెప్తున్నాడు ఇక్కడ అబద్ధికుడు? మీరు చావనే చావరు, తినేయండి, అప్పు చేయండి, చేయకపోతే ఎలాగండి బాబు? ఈ రోజుల్లో కట్నం తీసుకోండి, తీసుకోకపోతే ఎలాగా? ఈ రోజుల్లో దేవుడు అలాగే చెప్తాడు, దేవుని సేవకులు అలాగే చెప్తారు. పాపిష్టోలాలు వాళ్ళు తిన్నవారు పాపిష్టోలాలు. నేను చెప్తుంది కరెక్ట్, నమ్మండి, ఆడి మాటలే. దేవుడు చస్తారని నిజం చెప్తే దుష్టుడు వచ్చి ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. తిన్నారు, చచ్చారా లేదా? లంచం తీసుకోకూడదని దేవుని సేవకులు అలాగే చెప్తారండి. తీసుకోండి, తీసుకోకపోతే ఎలా బ్రతుకుతాం? లంచగుండిలం అయిపోవాలి, లంచాలు ఇచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించేయాలి. దేవుడు అలాగే చెప్తాడండి, మనం ఇలాగే చేయాలండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని నమ్మిన వాడు ఇప్పుడు వరకు ఎవరు ఓడిపోలేదు. సాతాన్ని నమ్మిన వాళ్ళు ఓడిపోయారు. ఆ ఓటమి మరీ ఎక్కువైనప్పుడు నరకానికి కూడా వెళ్ళిపోయారు. కానీ ప్రభు సమృద్ధి గల జీవం మనకి ఇవ్వటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఓకే, రైట్. 4వ వచనం. అందుకు సర్పం 5వ వచనం. ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. మీరు అది తింటే దేవదూతలు అయిపోతారు.
ఇప్పుడు చెప్పండి, మనం దేవదూతల్లో ఉన్నామా? దెయ్యాల్లో లేవు. దుష్టుడు చూసారా ఎంత అబద్ధం ఆడారు? మనం దేవదూతలం అయిపోతాం. చాలా మంది అలాగే ఫీల్ అయిపోతున్నారు. మేము దేవదూతలు, మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సీన్ రివర్స్ అయిపోద్ది దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి. దేవుడు సార్వభౌముడు, పైనుండి అన్ని చూస్తున్నాడు. మీకు చివరిగా ఒక స్టేట్మెంట్ చెప్పి నేను ముగించేస్తాను. మా అయితే 3 minutes. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. దేవుడికి మంచి చెడులు తెలుసు. ఇప్పుడు పండు తినేసిన తర్వాత ఆదాము అవ్వకు కూడా మంచి చెడులు తెలుసు. జాగ్రత్తగా వినండి. దేవుడికి ఎలా తెలుసు అంటే మంచి చెడులు, ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు క్యాన్సర్ రోగం గురించి డాక్టర్కి అంతా తెలుసు. కానీ ఆయనకుందా క్యాన్సరు? చెప్పాలా? ఆయనకి లేదు. కానీ ఆయనకి ఏం తెలుసు? క్యాన్సర్ అంటే ఏంటో ఆయనకి అంతా తెలుసు. బాగా వినండి. దేవుడికి మంచి చెడులు తెలుసు అని అంటే డాక్టర్కి క్యాన్సర్ గురించి తెలిసినట్టు అనమాట. మరి ఇప్పుడు పేషెంట్కి ఉంది, పేషెంట్కి క్యాన్సర్ ఉంది, కానీ క్యాన్సర్ గురించి పేషెంట్కి తెలుసా? తెలీదు. ఇప్పుడు అవ్వమ్మకి మంచి చెడులు తెలుసా? తెలుసు. పండు తినేసింది కదా, ఇప్పుడు మంచి చెడు కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉన్నట్టు అవ్వమ్మకి మంచి చెడుల గురించి తెలుసు. అనుభవిస్తుంది క్యాన్సర్ రోగం పేషెంట్, కానీ క్యాన్సర్ అంటే ఏంటో డాక్టర్కి క్యాన్సర్ అంటే ఏంటో తెలుసు, కానీ డాక్టర్కి క్యాన్సర్ లేదు. దేవుడికి మంచి చెడులేంటో ఆయనకి తెలుసు. ఆయన కళ్ళు చూస్తుంది మంచిని చెడుని. కానీ అవ్వమ్మకి మంచి చెడులు కనపడటం లేదు, మంచి చెడులు తనలో ఉన్నాయి. అందుకే ఏ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా డాక్టర్ పేషెంట్ లాగా దేవుడికి మంచి చెడు ఆయన బయట ఉన్నాయి. మంచి చెడు ఆయన బయట ఉంది, ఆయనకి అది కనిపిస్తున్నాయి, మంచి ఏంటో చెడు ఏంటో. కానీ మనలో మంచి ఉంది, మనలో చెడు ఉంది. కానీ ఈరోజు మనం ఆ మంచి చెడుని వివేచించలేని, గుర్తించలేని, వ్యత్యాసము చేయలేని పరిస్థితుల్లో అజ్ఞానులమే, అమాయకులమే బ్రతుకుతున్నాం. ఈరోజు ఈ అవ్వమ్మ ద్వారా మనము చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సాతాను వాడే అతిపెద్ద అగ్నిబాణం ఏంటి అని అంటే అబద్ధము, మోసము. బైబిల్లో ఉన్న వాక్యాలను తప్ప మనం దేన్ని నమ్మకూడదు. బైబిల్లో కూడా వేటిని నమ్మాలో అనుభవ జ్ఞానం కావాలి, వాక్య సారం కావాలి. ఒక వాక్యం పట్టేసుకున్నామా అయిపోయామే, దాని హోల్ నేచర్ తెలియాలి, ఆ వాక్యం చుట్టూరు ఉన్న ఆ తత్వం తెలియాల. దీనికోసమే అనుదినం దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దాని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని రాయబడు. కాబట్టి ప్రయాసపడండి. రేపు ఈ భూమిని వదిలేసిన తర్వాత మనం పరదేశకి వెళ్తాం. పాతాళంలోని ఒక ప్రదేశం పరదేశం, అందులోకి వెళ్తాం. అందులోకి వెళ్ళిన తర్వాత మనకు పనేముంది? పొద్దున్న లేస్తాం, అక్కడ పొద్దున్నే బైబిల్ చదవాలా, మోకాలు లేదు. కానీ ఈ భూమి మీదే మనకి ఏ పనైనా. కాబట్టి ఈ పనిని నమ్మకంగా పూర్ణ హృదయంతో చేద్దాం, నిర్లక్ష్యంగా వద్దు. డోంట్ బి డిస్ట్రాక్టెడ్ ఎయిమ్స్, డోంట్ హ్యావ్ డిస్ట్రాక్టెడ్ ఎయిమ్స్. బోల్డ్ అని గురులు పెట్టేసుకోవద్దు. నేను మంచి మ్యూజిషియన్ అయిపోతాను, నేను మంచి బోధకుడిని అయిపోతాను, నేను మంచి యూత్ లీడర్ని అయిపోతాను, నేను మంచి సోకాల్డ్ ఇదైపోతాను, అదైపోతాను. బోల్డ్ గురులు పెట్టేసుకోవద్దు, ఏదో ఒక గురి పెట్టుకోండి. డిస్ట్రాక్టెడ్ ఎయిమ్స్ విల్ లీడ్ us into డిస్ట్రక్షన్. బోల్డ్ అని గురులు పెట్టుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతాం. ఏదో ఒక గురి పెట్టుకోండి, దేవుడిలో ఆ గురిని సంపాదిద్దాం, ఆ గురిలో మనము నిపుణత కలిగి ముందుకెళ్తాం. అప్పుడు మనల్ని దేవుడు రాజుల ఎదుట కూర్చోబెడతాడు. హల్లెలూయా. చీఫ్ లీడర్స్ తో కూర్చోబెడతాడు, గౌరవప్రదమైన స్థానం ఇస్తాడు. అటు కృప ప్రభు మనందరికి ఇచ్చి, మరి చివరిలో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రక్తములో మన ప్రతి పాపము కడిగివేయబడుతుంది. దుష్టుడు చెప్తాడు, నువ్వు నిన్న చేసిన పని, మొన్న చేసిన పని ఆడు గుర్తు చేస్తే ఆడికి మీరు గుర్తు చేయండి, నా ప్రతి పాపము యేసు రక్తంలో కడిగి వేయబడింది. ఆయన నీతిని ధరించుకోండి, యేసయ్య నీతిని ధరించుకోండి. మీ మీద ఏ దుష్టత్వం ఏలుబడి చేయదు. డిస్టర్బ్డ్ అయ్యారా, స్ట్రెస్ ఉందా, ఏదన్నా డిస్టర్బ్ అయ్యారా, జస్ట్ స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్. ఆయన వాక్యం వచ్చినంత వరకు, ఆయన కంఫర్ట్ వచ్చినంత వరకు, ఆయన ఆదరణ వచ్చినంత వరకు చదవండి, ప్రార్థించండి. రాగానే లేచిపోండి, మీ పని మీరు చేసుకోండి.
ఇదే జీవితం, ఇదే భక్తి జీవితం. నీకు నువ్వే సాధకం చేసుకో, ఎవరూ వచ్చి నీకు సాధకం చేయరు. నీ భక్తి ఎవరు చేయాలి? నీకు నువ్వే. పాస్టర్ గారు గంటంపో వాక్యం చెప్పారంటే జస్ట్ ఎంకరేజ్ యూ అంతే. నీకు దారి చూపించారు పాస్టర్ గారు. చేయాల్సింది ఎవరు? నువ్వే. ఎంత వినీసి నువ్వు చేయలేదనుకో, లెక్క ఎవరిని అడుగుతాడు? పాస్టర్ గారినా? కాబట్టి అర్థం చేసుకోండి సీరియస్నెస్. ఇంత వాక్యం విన్నారు కదా, అర్థం చేసుకొని బలపడండి. మన మధ్య ఆనందపురంలో రూతమ్ గారు ఉన్నారు. ఆవిడ ఇప్పుడు చిన్న ప్రార్థన, విన్న వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. చేయమా ప్రార్థన చేయ గట్టిగా. పరిశుద్ధుడానికి వందనాలు బుర్రతో. ఆయన నాకు సమయం ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ఆయన. ఎవరు పొందలేని కర్తవ్యాన్ని పొందుకున్నాం ప్రభా. నాయన ఈ సమయం ఎంతో విలువైంది నాయన. నీ సమయాన్ని మేము పాటించటకి కృపశక్తి దయచేయండి. అందరూ ఆలకించిన వారి వాక్యం ద్వారా బలపరచాలి దేవ. బలంగా వాక్యము నాయన అవ్వ నాయన సాతాను మాటలేని పడిపోయింది ప్రభా. మేము కూడా అలా పడిపోతున్నాం. నా ఉన్నతకి వెలుగుతుంది ప్రభా. నాయన నీ మార్గాన్ని నడిపించండి, నీ ఎలుగు నడిపించండి అయ్యా. నీ రక్తంతో కడగండి, నీ పరిశుద్ధ రక్తంతో కడగండి దేవా. నాయన మేము అశ్రద్ధ చేస్తున్నాం తండ్రి, బలహీనతలు అయిపోతున్నాం ప్రభా. మా బలాన్ని ప్రకాశించండి దేవా, నీ బలాన్ని ప్రకాశించండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి దేవా. ఎంతమంది ప్రజలైతే నాయన అన్నకల్లాలు పడిపోతున్నారు ప్రభా, ప్రాణాలు ఇడిచిపెడుతున్నారు తండ్రి, తెలుసుకోలేకపోతున్నారు ప్రభా. తెలుసుకుంటే మార్గం తెచ్చేయండి దేవా. ఇదిగో కరోనాని నాయన అందరినీ భయపెట్టి నాయన కనిపించిన జబ్బుగా మమ్మల్ని ఆయన బోధిస్తుంది నాయన, పీడిస్తుంది ప్రభా. నాయన తండ్రి ఇగో నీ ధైర్యం, నీ బలము మాకు శక్తి ఇవ్వండి. నీవున్నావని ధైర్యంతో మేము బతికిటకి సాయం చేయండి దేవా. మీరున్నారు, ఎటువంటిది మా ఏపీ రాదు నాయన, ఏది మా వైపు చూడలేదు ప్రభా. ఏది కూడా మన ధైర్యంతో మేము బతికిటకి సాయం చేయండి. నీ కృపలో మేము ఎదుగుటకి సాయం చేయండి. అది ఎదిరించుకుంటాకి మాకు బలము శక్తి దయచేస్తారని నమ్ముచున్నాం దేవా. నీ మార్గాన్ని తెరవండి ప్రభా. స్తోత్రం నాయన. క్రీస్తు నిజమైన క్రీస్తుగా మీ బతికిటకి సాయం చేయండి. విశ్వాసం బిడ్డలుగా మమ్మల్ని జీవించటకి సాయం చేయండి. నీ ఎలుగులోకి మరి ఎంతగా ఎదుగుటకి సాయం చేయండి దేవా. నీలో ఎదుగుటకి సాయం చేయండి దేవా. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి ప్రభా. ఆయన ఇదిగో నాయన ఎంతమంది లోకంలో నాయన అనేక పాస్టర్లు ప్రార్థనలు చేస్తున్నారు దేవా. రాత్రులు ప్రార్థన చేస్తున్నారు దేవా. దాన్ని ఎదిరించుటకి సాయం చేయండి దేవా. నాయన వాళ్ళ బలపరుస్తకి సాయం చేయండి దేవా. వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి పాట అన్ని నీకు చేర్చుకోమని నడిచినాం దేవా. నాయన ఈ వాక్యం ద్వారా బలమైన వాక్యం మాకు అప్పు చెప్పినందుకు ఈ రోజు నాయన ఎంతో మేము గణిస్తున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఇంకా మేము తెలుసుకుంటే సాయం చేయండి. మా కనులు తెరవండి ప్రభా, మా హృదయాలు తెరవండి ప్రభా. మా హృదయాలు మూత పడిపోయింది, మా హృదయాలు తెరమని అడిచినాం దేవాని. స్తోత్రం నాయన తండ్రి. నాయన డాక్టర్ కూడా కనిపెట్టలేదు, మీరు కనిపెట్టగలరు ప్రభా. దూరం చేయండి దేవా. దాన్ని ఎదిరించడానికి సాయం చేయండి దేవా. ఈ ఒక్క మార్గాన్ని తెరమని అడిచినాం దేవా. మాట్లాడమని అడిచినాం దేవా. దేవా 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 తండ్రి. అయ్యో మా పాప దోషాలు కడుగమని అడిచినాం దేవా. ఈ రాత్రి కాలం జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇగో ఈ సమయం ఇచ్చిన నీకు వందనాలు నైనా. అనేక మంది జ్ఞాపకం చేసుకుని వచ్చిన పాశ్రమ చేసుకుని పెట్టి చిన్న ప్రార్థనలో చేర్చుకొని చేస్తున్నాను వచ్చిన తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ఆశీర్వాదంతో ఈరోజు ఈ కూడికను ముగించుకుందాం. పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, సత్యస్వరూపి యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. గుడ్ నైట్ హోలీ స్పిరిట్.